ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, పాఠశాల యాజమాన్యానికి, ప్రియమైనటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు. సాయితేజ హై స్కూల్ పురోగతి నివేదిక అంటే ఈ పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది, ఆ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులేంటి, ఆ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల యొక్క స్థాయి ఏమిటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, స్కూల్ ఏ విధంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా చెప్పదలుచుకున్నాం. ఈ సాయితేజ హై స్కూల్ 2005-06 విద్యా సంవత్సరంలో కాజీపేట మండలంలో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి తవ్వారుపల్లె గ్రామంలో స్వర్గీయ సాలిగారి రామశేఖర్ రెడ్డి సార్ గారు స్థాపించడం జరిగింది. ఆ రోజు దరిదాపు 2 దశాబ్దాల క్రిందట 300 మంది విద్యార్థులతో, ఆ విద్యార్థులలో కూడా చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులతో పాఠశాలను నెలకొల్పి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినటువంటి సాలిగారి రామశేఖర రెడ్డి సార్ గారును ఈరోజు మనమందరము ఒకసారి స్మరించుకుందాం. ఈ విధంగా ప్రతి విద్యా సంవత్సరము ఉన్నతమైనటువంటి పరీక్షా ఫలితాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 1000కి మంది పైగా విద్యార్థులతో, అంటే ఇది అసాధారణమైనటువంటి విషయం, 1000కి మందికి పైగా విద్యార్థులతో తల్లిదండ్రుల యొక్క ఆదరణలు పొందుతూ విద్యావేత్తల యొక్క సూచనలు సలహాలతో, తల్లిదండ్రుల యొక్క సూచనలు సలహాలతో ఈ విద్యా సంస్థ ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ విద్యా సంస్థ ఈరోజు ఇంత ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగింది అంటే దానికి మొదటగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం, ఇంకా కొన్ని భౌతికమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా మన స్కూలు ఉన్నతమైనటువంటి స్థానంలో వెళుతూ 2008వ సంవత్సరంలో ఆనాటిలోనే మండల స్థాయిలో 545 మార్కులు సాధించి మండల స్థాయిలో 2వ స్థానాన్ని ఆక్రమించినటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సాయితేజ హై స్కూల్ 2016-17 విద్యా సంవత్సరంలో అప్పుడే ఇంప్లిమెంట్ చేసినటువంటి జీపీఏ అంటే మార్కులు కాకుండా పాయింట్స్ లో ఏకంగా జీపీఏ 10తో 6 మంది, అంటే 10 జీపీఏ సాధించినటువంటి వారు 6 మంది. మన మండల స్థాయిలోనే 6 మందికి ఏ స్కూల్లో జీపీఏ 10కి 10 రాలేదు. జీపీఏ 10కి 10 6 మందికి రావడం జరిగింది. ఆ తర్వాత 2021-22 విద్యా సంవత్సరంలో మండల స్థాయిలో 577 మార్కులతో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించినటువంటి విద్యా సంస్థ మన సాయితేజ హై స్కూల్. ఇక్కడ మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లేదా ఒక గంట మాత్రము స్కూల్ యాజమాన్యంతో, అటు ఉపాధ్యాయులతో, పిల్లలతో, మరి వీళ్ళు చాలామంది విద్యార్థులు చాలామంది వాళ్ళు బాధపడి ఉంటారు. మేము పిలిస్తే మా తల్లిదండ్రులు ఎవరు కూడా రాలేదనేది వాళ్ళు, మీరు పేరెంట్స్ చాలామంది మరి వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు మీ పిల్లలకు. కానీ చాలా తక్కువ మంది వచ్చినారు. ఇంకా అందరికీ వచ్చింటే చాలా బాగుండేది. కాబట్టి ఇప్పుడు ఈ సమ్మేళనం అనేది
ఆత్మీయ సమావేశము, తల్లిదండ్రులు మరి స్టూడెంట్స్ యొక్క సమ్మేళనం, ఈ యొక్క సమావేశము గవర్నమెంట్ వారు ఈరోజు ఏర్పాటు చేశారు. చాలామంది వక్తలు ఇక సారు ఇక్కడ సిఎస్ సార్ కూడా చాలా మంచి మాటలు చెప్పారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లలతో ప్రతిరోజు కూడా కొంత సమయం గడపాల. పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. సార్ మీ వాళ్ళు అనుకుంటాను మా వాడు అక్కడ చదువుకుంటున్నాడు, ఫ్రెండ్స్తో అక్కడికి సెంటర్కి వెళ్ళాడు ట్యూషన్ కానీ అనుకుంటున్నాడు. కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మీ వాడు ఇక్కడ ఉన్నాడు, ఒక విషయంలో తప్పు పని చేశాడు, మీరు వచ్చి మాట్లాడండి అని. మరి చూస్తే అట్లా కాదండి, మా వాడు చాలా మంచివాడు, అలాంటి మరి చెడు పనులు చేయడు, చాలా మంచివాడు అని అంటే, లేదమ్మా ఒకసారి రండి మీ పేరు చెప్పినాడు అంటే, ఇద్దరు తల్లిదండ్రులు పని చూస్తే వాళ్ళ వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. కారణం ఏంటి? మరి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు అయినటువంటి మీకు చాలామంది మీ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ అటు ఇటు తిరుగుతూ చాలా కష్టపడుతున్నారు పిల్లల యొక్క క్షేమం కోసం. ఎవరితో తిరుగుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నాడు, ఎందుకు ఈ సమయంలో మీరు భోజనం చేసేటప్పుడు టక్కున వానికి ఫోన్ వచ్చి ఉంటుంది. ఆ ఫోన్ తీసుకొని వాడు బయట గదిలోకి వేరే రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంటాడు. కారణం ఏంటి అంటే మీతో తల్లిదండ్రులతో మాట్లాడేదని కూడా మనకి ఇష్టం లేదు. బాగా గమనించండి తల్లిదండ్రులు, వాడు మీతో కలిసి మాట్లాడాలంటే మీరు అరుస్తారనో లేదా డబ్బులు ఇవ్వలేదనో, వీళ్ళతో పోరు ఏం మాట్లాడాలి బా అనేది, ఇదంతా మీకు విలువ వేయడం లేదు. మీ పిల్లలు, మీకు పుట్టినటువంటి పిల్లలు మీకు విలువ ఇవ్వడం లేదంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తల్లిదండ్రులు దయచేసి మీరు ఆలోచించండి. సభకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి వచ్చేటువంటి మండల సిఐ గారు, అలాగే విఆర్ఓ గారు, సర్వేర్ గారు, అలాగే మా ఉపాధ్యాయ బృందం, ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా నమస్సులు. సమాజ పురోగమనంలో విద్యార్థుల యొక్క పాత్ర చాలా అమోఘమై. కారణం ఏమిటంటే భవిష్యత్ తరం అంతా విద్యార్థులదే. అయితే ఆ పిల్లలు వాళ్ళ విద్యా సంస్థలు, వాళ్ళ యొక్క ఉపాధ్యాయులతోనూ వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గ్రహించవలసింది ఉపాధ్యాయుల కంటే ముందే తల్లిదండ్రులు పసిగట్టాలి. దాన్ని ఇందాక సిఐ గారు ఒక మాట చెప్పారు, మీరు కనీసం 10 నిమిషాలు సేపు మీ పిల్లలతో కేటాయించండి సాయంత్రం వచ్చిన తర్వాత. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ పెరిగింది అనుకుంటా. అంటే మనం చాలా మంది మేము మా పిల్లలు ఇంట్లోనే కదా ఉండేది, గ్యాప్ ఎక్కడ ఉంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కంటే వాళ్ళ సెల్లుతో ఎక్కువ గడుపుతా ఉన్నారు. సెల్లుని చూసుకోవడం తప్ప పిల్లలు హోంవర్క్ రాసినారా, పిల్లలకు మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎవరు, లేకపోతే మీ టీచర్లు ఏం చెప్తున్నారు, మీ టీచర్ కలిసి లంచ్ ఏం తిన్నారు, నువ్వు తీసుకోపోయినావు కదా, నువ్వు ఫ్రెండ్స్కి ఏమైనా పెట్టావా, కానీ మీ ఫ్రెండ్స్ ఏమైనా కొత్తది ఏమైనా ఈరోజు తిండి తెచ్చారా, నువ్వేమైనా తిన్నావా, ఇటువంటి కాసేపు మనం ఫేస్బుక్లో వాట్సాప్లో ఏం చెప్పినా వాళ్ళకి ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పెట్టడము, వాళ్ళ నుంచి మనం కామెంట్లు ఆశించడం తప్ప మన పిల్లోనికి మనం వాళ్ళని ఏం మాట్లాడడం, వాళ్ళ నుంచి మనం ఏమైనా రెస్పాండ్ ఆశించడం అనేది జరగడం లేదు. ఇదే గ్యాప్ అంటే. ఈ మధ్య కాలంలో ఒకటి సిఐ గారి బాధ తెలుసు, ఈ మధ్య కాలంలో టీచర్లను పేరెంట్స్ కొడతారు పోయి. ఎందుకు కొడతారు, మా పిల్లోని ఎందుకు కొట్టావు, ఎందుకు తిట్టావని. మామూలు కూడా మన భాషలో చెప్పాలంటే దుమ్ము దులుపుతారు టీచర్లనే పేరెంట్స్. అప్పుడు పిల్లోనికి ఏమర్థమవుతుందంటే నేను ఏం చేసినా కానీ నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ ఉండాలి అనుకున్నాడు తప్ప, నేను తప్పు చేస్తే మా టీచర్ కొడతాడు, మా అమ్మ నాన్నగారు కొడతాడు భయం లేదు. సెల్లుతో గడిపేటువంటి కాసింత సమయాన్ని మీ పిల్లల పైన దృష్టి పెట్టండి. నిజానికి పిల్లలకు చదవడం సరిగా రావడంలే. ఆ స్కూల్లో తేడా, ఏ స్కూల్ అయినా సరే తెలుగు చదవలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటంటే మా పిల్లలు ఇంగ్లీషు చదవాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. వాని మాతృభాష సక్రమంగా రాని వాడికి ఏ భాష రాదు. పిల్లలపైన దృష్టి పెట్టవలసింది ఒకటి, మానసికంగా మా వాడు ఎలా ఉన్నాడు, ఫిజికల్గా వానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాని మిత్రులు ఎవరు, గురువులు వాళ్ళని ఎలా ఉన్నారు, వాని చదువు ఏ స్థాయిలో ఉంది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఇటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతే మీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చినా, మీరు ఏ స్కూల్లో చదివించినా అది బూడిదలో పోసిన పన్నీరే. ఆత్మీయ సమావేశం ఇది తల్లిదండ్రులు మరియు పిల్లలు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుల మధ్య జరిగేటువంటి సమావేశం. అలాగే మనకు ఇక్కడ ప్రోగ్రానికి సహకరించడానికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు మరియు మన కరెస్పాండెంట్
రాజేశ్వరి మేడం గారు, అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలకి అందరికీ నా నమస్కారం ఈరోజు వచ్చినందుకు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం జరగడానికి కారణము పిల్లలు చదువుకోవాలి, నైపుణ్యం సాధించాలి, అలాగే వారి యొక్క జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి, అలాగా మన దేశానికి చాలా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది కొనసాగించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే పేదవారుగా చాలామంది ఉంటారు, పెట్టాలంటే పేద తల్లిదండ్రులు చాలా భారంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి సహకరించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇక పిల్లలకి ఎక్కువగా సెల్లు ఇవ్వకుండా చూడాలి, వీలున్నంత వరకు సెల్లులకు దూరం పెట్టాలి. నేను ఆల్రెడీ ఈ విషయం గురించి తల్లిదండ్రులకు లాస్ట్ ఇయర్ అంతా మెసేజ్ పెట్టి ఉన్నాను. స్కూల్లో ఉన్నంతసేపు మేము చూసుకుంటాం. ఉదయము 8 గంటలకు విద్యార్థులు ఇక్కడికి వస్తే ప్రతి విద్యార్థి గురించి ఇక్కడ 1000 మంది పిల్లలు ఉన్నారు. 1000 మంది గురించి కూడా మేము ఎంతగానో శ్రమతో ఆలోచిస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. ఇప్పటి వరకు శ్రీ సాయి తేజ స్కూలు చాలా ఉన్నతమైన స్కూలుగా కాజీపేటలో పేరుగాంచింది. ఇక్కడ ఉన్నటువంటి తెలియజేస్తున్నాను, ఎప్పటికైనా కానీ ఈ సాయి తేజ స్కూల్లో విద్య బాగుంటుంది, తర్వాత క్రమశిక్షణ ఉంటుంది. దానికి తోడ్పాటుగా మీ యొక్క సహకారం కూడా మాకు చాలా అవసరం. ఇంతవరకు ఈ నా మాటలు ప్రశాంతంగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లల బాధ్యత మేము ఎంత తీసుకుంటామో మీరు అంతకంటే ఎక్కువ పుస్తకం చేతిలో పెట్టి చదువు అని చెప్పాలి. కనీసం ఒక క్వశ్చన్కైనా ఆన్సర్ ఒక 2 లైన్లైనా 3 లైన్లైనా నేర్చుకునేటట్టుగా మీరు చెప్పాలి. అది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంత చదివినాడు అనేది మాకు తెలుస్తుంది. వేదిక మీద ఉన్నటువంటి స్కూలు యాజమాన్యానికి మరియు టీచర్లకి, తర్వాత అదర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, ఆ ముందున్న విద్యార్థులు మరియు వారి పేరెంట్స్కి అందరికీ నా వందనాలు. ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో స్కూల్ వాళ్ళు ఇంటరాక్షన్, దీనివల్ల ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు, ఆ పిల్లల యొక్క బాగోగులు ఎట్లున్నాయి స్కూల్లో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఇంటి దగ్గర మనం ఏమి చేయాలి, ఆ పిల్లల యొక్క బాగు కోసము టీచర్స్కి ఎంతైతే పాత్ర ఉందో అంతే సమానంగా పేరెంట్స్ పాత్ర కూడా ఉంది. ప్రతి పేరెంట్ మనొక 10 నిమిషాలు 15 నిమిషాలు మన పిల్లలు కేటాయించాలా స్కూల్ విషయాల గురించి. ఇప్పుడు మాకు వచ్చే కంప్లైంట్లు ఈ 8th 9th 10th అబో పిల్లలు ఈ సిగరెట్స్కి అడిక్ట్ కావడము, గుట్కాలు వేసుకోవడము, రాజాలు వేసుకోవడము, కొంతమంది ఇంకా మందు తాగడము, ఈ అలవాట్లు కూడా ఉన్నాయి. ఈ స్కూల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో నాకు కంప్లైంట్ ఉంది. ఆల్రెడీ వాళ్ళని పిలిపించాను, కౌన్సిలింగ్ ఇచ్చినాము, ఫిజికల్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాను. కాబట్టి ఈ విషయాల మీద ముఖ్యంగా తల్లిదండ్రులు ఫోకస్. ఆరోగ్యశ్రీ డబ్బులు పడతాయి మీకు, లేదంటే తల్లికి వందనం డబ్బులు పడతాయి, మీరు ఓటీపీ చెప్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఫోన్ చేస్తారు. అంటే అప్పటికి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, లింక్ పంపించి మీ డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మీ అకౌంట్ నెంబర్ అవన్నీ వస్తాయి. ఆ ఓటీపీకి వస్తే మీకు ఫోన్ చేస్తారు, ఓటీపీ చెప్తానే మీ అకౌంట్ అంతా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ ఓటీపీ చెప్పమంటే చెప్పొద్దు. ఓటీపీ ఎవరు అడగరు మిమ్మల్ని, బ్యాంక్ వాళ్ళు అస్సలు అడగరు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటేనే అది నకిలీ కాల్. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా బ్యాంకుకి రమ్మంటారు. ఒకవేళ మీరు చెప్పినారు డబ్బు పోయింది, వెంటనే 1930కి కాల్ చేయాల. 1930 కాల్ చేస్తే వాడు అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుంటే ఎక్కడ ఒకరు చేసినా కూడా అది బ్లాక్ చేస్తారు. చూస్తానే 1930 కాల్ చేస్తే వాడి అకౌంట్లో ఉన్న డబ్బులు అట్లే హోల్డ్ అవుతాయి. మీ అమౌంట్తో పాటు
వాని అకౌంట్లో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా కూడా టోటల్గా హోల్డ్ అవుతాయి. తర్వాత మాకు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మా కంప్లైంట్ ద్వారా మీ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీకు ఎవరైనా ఫోన్ చేసి మీకు తల్లికి వందనం పడుతుంది, ఆరోగ్యశ్రీ డబ్బులు పడతాయి అని చెప్పి మీకు ఫోన్ చేసి ఓటీపీ పెడితే మాత్రం దయచేసి చెప్పొద్దు. అదేవిధంగా తల్లికి వందనం అనేది కూడా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు చదువుకొని వాళ్ళ యొక్క పిల్లలు భవిష్యత్తులో బాగుపడి పెద్ద ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి గవర్నమెంట్ కూడా తల్లికి వందనం పథకం తీసుకొచ్చింది. ధన్యవాదాలు. అలంకరించినటువంటి పెద్దలకు మరియు కాజీపేట మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్కి మరియు స్కూలు అధ్యాపక బృందంకు మరియు పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడికి విచ్చేసినందుకు ముఖ్యంగా నమస్కారం అందరికీ. 10th క్లాస్ యూనివర్సిటీ సాయితేజ హై స్కూల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య ప్రకటించిన తల్లికి వందనం అను స్కీమ్ నాకు అందినది. ఇది నా చదువుకి ఎంతో బాగా సహాయపడుతుంది. ఇందుకు గాను నేను గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. మరియు అలాగే స్కూల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.